యువ రచయితలైనటువంటి వాళ్ళు మన అనుభవాల నుంచి ఏమన్నా నేర్చుకోవాల్సి వస్తే విస్తృతమైనటువంటి అధ్యయనం ప్రక్రియ ప్రధానం కానే కాదు. పద్యం రాశాను నేను, పాట రాశాను నేను, వచన కవిత్వం రాశాను, కథ రాశాను, ఈ మధ్య నవల కూడా రాశాను, విమర్శ రాశాను. ఇన్ని రాసిన నేను అనుకుంటున్నది ఒకటి ఏంటంటే, మనం మన అనుభవాన్ని, మన జీవిత సారాన్ని కొత్త తరానికి అందించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఈ తరం చదువుతుందా లేదా అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ తరం చదవకపోతే వచ్చే తరం చదువుతుంది, ఆ తరం చదవకపోతే ఆ వచ్చే తరం చదువుతుంది. ఎందుకంటే ఇట్లా అనుకుంటే పోతన రాసేవాడు కాదు, వేమన రాసేవాడు. ఎప్పుడు సమకాలీన సమాజం కోసమే కవి రాస్తాడు. సమకాలీన సమాజం సరిగ్గా అందుకోకపోతే కొత్త సమాజం అందుకుంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను అంటున్నది ఏంటిదంటే, తప్పనిసరిగా మనం మన అనుభవాలన్నింటినీ కూడా సాహిత్యీకరించి అక్షరబద్ధం చేసి అందించాల్సిన అవసరం మనది. ఈ అక్షరబద్ధమైనటువంటి ప్రతి అక్షరాన్ని, ప్రతి వాక్యాన్ని చదవాల్సిన బాధ్యత కొత్త తరం. అది చదవాలి. చదవడం వల్ల చాలా నేర్చుకుంటాం. తిరిగి వాళ్ళు రచన చేయాలన్నా చదవాల్సిందే, తిరిగి వాళ్ళు ఉద్యమం చేయాలన్నా చదవాల్సిందే, తిరిగి వాళ్ళు ఆఖరికి జీవించాలన్నా కూడా చదవాలి.